క్రైస్తవ జీవితం అంటే ప్రాముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవడం అంతే. మనల్ని మనం కాపాడుకోగలగాలి. మన నోటిని మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన మనస్సుల్ని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోగలగాలి. మనం ఎప్పుడైతే అలాగూ కాపాడుకోగలుగుతామో దానిని బట్టి మనము నోరుని కంట్రోల్ చేసుకోకపోతే, శరీరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే, మనము మనస్సుని మన హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దేవుణ్ణి వెంబడించడము అసాధ్యము. నాకైతే అసలు దేవుడు పరిచర్య చెప్పాడు కానీ ఒంటరిగా ఏ ఫోన్లు లేకుండా దేవుడితో అలా గడపాలని ఉంటుంది అంతే. నిజంగా పరిచర్య దేవుడు తన కృపచేత అప్పగించాడు, ఇంకంతే. భరిస్తూ వెళ్తూ ఉంటాం. కానీ ఆశ, ఎందుకంటే మీకు అవకాశం ఉంది కదా, మీకు అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో ఎంతగా మనము నమ్మకంగా ఉంటామో అంతగా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. చాలామంది నష్టపోతున్నారు, చాలామంది నమ్మకంగా లేని పరిస్థితుల్లో ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు నష్టపోవడానికి మనల్ని పిలవలేదు, ఆశీర్వదించబడ్డానికే పిలిచాడు.